దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యము మన పాదములకు దీపముగా ఉంటుంది, మన త్రోవకు వెలుగుగా ఉంటుంది. కాబట్టి మనము దేవుని వాక్యం చొప్పున మనం నడవాలి. దేవుని వాక్యానుసారంగా మనం నడిచేవారిగా ఉండాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకొని చక్కగా దేవునికి ఇష్టమైన మార్గంలో మనం నడవాలి. అదేవిధంగా మన త్రోవకు దేవుని వాక్యము వెలుగుగా ఉంటుంది. కాబట్టి మనం ఎలా నడవాలని దేవుడు ఇష్టపడుతున్నాడంటే దేవునిలో నడవాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనమందరము దేవుని త్రోవలో నడిచి మనమందరూ దీవింపబడాలని నా ఆశ. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యానికి వందనములు. ఈ సమయంలో నా తండ్రి నేను ఉదయ కాలం నీ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. మేమందరం ప్రభా నీ త్రోవలో నడిచే కృపను అనుగ్రహించండి అయా. యేసయ్యా నీ వాక్యం చొప్పున నడిచే కృపను మా అందరికి మీరు దయచేయండి. దేవానికి స్తోత్రం అయా. నీ వాక్యము చక్కగా మా హృదయములో ఉంచుకొని వాక్యానుసారంగా మేము నడిచి దీవింపబడే కృప ధన్యత మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.